వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. ఒక్కసారి ఆ కళ్ళు చూడండి, ఆ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ చూడండి. వేటకు వెళ్లే ముందు చిరుతపులి కళ్ళల్లాగా అయితే నాకైతే కనపడుతున్నాయి. అసలు పూరి జగన్నాథ్ గారు మీ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఫస్ట్ సినిమా రామ్ చరణ్ గారి కళ్ళను చూసి మీరు చిరుత అనే టైటిల్ అయితే పెట్టుంటారు. దానికి జస్టిఫికేషన్ లాగా ఈ ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. నిజంగా ఇంటెన్సిటీ అయితే పీక్స్ అనే చెప్పాలి. ఇంకా ఈ ఫ్రేమ్ ఒకసారి చూడండి, నోట్లో బీడీ అయితే ఉంది, వెనకాల హెయిర్ స్టైల్ అయితే ఉంది. ఇంతకీ ఈ సీన్ లో రామ్ చరణ్ గారు షర్ట్ వేసుకున్నారా, లేకపోతే ఇది షర్ట్లెస్ సీనా అనే క్లారిటీ అయితే మనకైతే లేదు. కానీ ఒకవేళ ఇది షర్ట్లెస్ సీన్ గనక అయి ఉంటే థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతే. ఎందుకంటే ఇదొక షాట్, దాని కంటిన్యూషన్ షాట్ ఆ ఐ షాట్ అన్నమాట. ఇంటెన్సిటీ అయితే పీక్స్ లో ఉంది. దిమ్మ తిరిగిపోయే యాక్షన్ బ్లాక్ లాగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంతకీ ఈ పిక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇందాకే పెద్ద సినిమా టీం వాళ్ళే వీటిని అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే పెద్ద సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి అంట. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఏప్రిల్ 30వ తారీఖున మన ముందుకైతే వచ్చేస్తే, అంటే వాళ్ళ కాన్ఫిడెంట్ గా మేము వస్తున్నాం అని చెప్పడానికి ఈ పిక్స్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పిక్ లో ఇటువైపు ఉన్నది ఎడిటర్ నవీన్ నూలి గారు, ఇటువైపు ఉన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు మన తలా బుచ్చిబాబు గారు. ఈ విధంగా వీళ్ళిద్దరూ కూర్చుని మనకు ఒక అద్భుతమైన రా అండ్ రస్టిక్ మాస్ మసాలా సినిమానైతే మనకైతే అందిస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి మనం ఇప్పుడు చూసిన ఐ షాట్ ఏదైతే ఉందో సినిమాలో కాకుండా ఇప్పుడు మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా టీజర్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో గనక పడితే ఉంటదే సినిమా పైన ఇప్పటికే హైప్ ఎంత అయితే ఉంది అలా వెళ్ళిపోద్ది అనమాట. మరి అద్భుతమైన కట్ అయితే మన ముందుకైతే వీళ్ళైతే తెస్తారు. మార్చి 27వ తారీఖు నుంచి మాస్ యాత్ర అయితే స్టార్ట్ అయింది. ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఒక రకమైన మాస్ యాత్ర అయితే ఉంటది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మరొక మాస్ యాత్రను అయితే మనం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.